ఇచ్చిన ఈ యొక్క చక్కటి ఉదయకాలంను బట్టి ఆయనను ఆరాధించే ఒక అవకాశాన్ని దేవుడు మనకు కల్పించినందుకు దేవుడికి నామానికి వందనాలు. ప్రియులారా, వాతావరణంలో కొద్దిగా బాగుంటున్నా, మనందరం కొద్దిగా అనారోగ్యంగా ఫీల్ అవుతున్నా, దేవుని సన్నిధి మాత్రం మన మధ్య ఉంది. ఆమేన్. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు కదా, దేవుని వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త తీయండి అందరం ప్రియులారా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రార్థన విషయంలో మాట్లాడుతూ చివరికి ఆ మాటతో ఆ అధ్యాయాన్ని ఆయన ముగిస్తాడండి. ఏముంది చూడండి ప్రియులారా, 20వ వచనము. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పెను. నేను వారి మధ్య ఉందునని చెప్పెను. 20వ వచనం మళ్ళా చదువుతాను వినండి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట ఎంత వాస్తవం అంటే ప్రియులారా, దేవుని ఆత్మ, దేవుని సన్నిధి ఇద్దరు లేకుంటే ముగ్గురు ఉంటే వారి మధ్య ఉంటుంటారు. దేవుడికి ఇష్టమైన ఒక సందర్భం ఏంటంటే ఆయన నామమున మనం వచ్చి కూడి ఆయనను ఆరాధించి పాటలు పాడి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధి మన మధ్య ఉంటుందంటే ఇక్కడ వాక్యంలో రాయండి. దానికన్నా ముందు వచనంలో అంటాడంటే 19వ వచనంలో, మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. భూమి మీద ఇద్దరు ఏదైనా అడిగినట్లయితే, ఇద్దరు ఏకీభవించి అడిగినప్పుడు దేవుడు ఆ యొక్క ప్రార్థనకు జవాబిస్తాడంటాడు. ఒకళ్ళు దేవుని ఆరాధిస్తున్నప్పుడు తగిన వాళ్ళంతా ఏకీభవించాలంట. ఏమని? అవును ప్రభువా. ఏకీభవించడం అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తితో మనము అవును ప్రభువా అని పలకడం. ఇద్దరు భూమి మీద ఏదడిగినా, ఇద్దరు ఒకే మనసుతో ఏది వేడుకున్నా, ఇద్దరు ప్రార్థనలో ఏకీభవించినా ఆ ప్రార్థనకు, ఆ ఆరాధనకు దేవుడు జవాబిస్తాడంటండి. అందుకే భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. తల్లి కూతురు, లేకపోతే తల్లి కుమారుడు, లేకపోతే తండ్రి తల్లి కూతురు, వీళ్ళిద్దరు కూడి ప్రార్థించినా చాలంట, ఏకీభవించాలంట. అవును ప్రభు అని ఏకీభవించాలి. ఇప్పుడు దేవుడు మనలో ఆరాధనలో నడిపాడు కదా ప్రియుడా. మనందరం ఆయన ఆరాధిస్తున్నప్పుడు మనం ఏమన్నారట? అవును ప్రభువా, మేము నమ్ముతున్నాం ప్రభు అంటే మనందరం ఏమన్నారా? అవును ప్రభువా. మౌనంగా ఉండకూడదు, మనం ఏకీభవించాలంట. సో అప్పుడు ఏమవుతుందంట ప్రియుడా, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడల్లా మనం ఇద్దరం కంటే ఎక్కువ ఉంటాం కాబట్టి దేవుడు వారి మధ్య మన మధ్య ఉంటాడు. మన ఆరాధనను, మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తుంది. కొన్నిసార్లు మనము శారీరకంగా బలహీనంగా ఉండొచ్చేమో, మానసికంగా కొద్దిగా కృంగిపోయి ఉండొచ్చేమో, కానీ దేవుడి సన్నిధి మాత్రం మన మధ్య గ్యారెంటీ ఉంటుంది. ఆయన మన ఆరాధన తప్పకుండా అంగీకరిస్తాడు. అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసుకుందామండి. చివరి అధ్యాయము. యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం కాకముందు చెప్పిన మాట. పంతొమ్మిదవ వచనం అందరూ గమనించండి, నేను చదువుతాను. ఏమంటాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యేసు ప్రభు చెప్తున్నాడు.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. తర్వాత ఏమంటాడు? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అందరం హల్లెలూయా చెప్తామా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. శిష్యులకు చెప్తున్నాడు, ప్రియులను మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. ఓకే, వారికి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమునికి బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో అవి వారికి నేర్పించండి. తర్వాత అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము తోడై ఉన్నాను. ఈ లోకము ప్రియులరా అంతమయ్యే వరకు, ఈ భూమి ఆకాశం నాశనం అయ్యే వరకు యేసుక్రీస్తు మనకు తోడుగా ఉంటాడు, ఉన్నాడంట. ఆయన అవధికుడు కాడు. ఇమ్మానుయేలు అని అర్థం ఏంటంటే ప్రియులరా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. సో మన మధ్య ఆయన ఉన్నాడు. సో కాబట్టి ప్రియులరా ఆయన ఆరాధించడానికి మనం వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన మధ్య ఉన్నాడు. ఉంటాడు కాదు, ఆయన మన మధ్య ఉన్నాడు, ఆల్రెడీ ఉన్నాడు. సో ఆ ప్రభువును మనం ఆరాధించాలా, దేవుడిని మనము స్తుతించాలనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని మనం దేవుని సన్నిధికి రావాలంటే అందరం మనం ప్రియులరా ఈరోజు ఇంకొక వాక్యం తీసుకుందామా? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి గ్రంథము కొత్త నిబంధనకు ముందు ఉంటుంది. 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందామండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ప్రియులరా ఇక్కడ ఇంకొక విషయాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటంటే మరియమ్మ గారు, యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే ఆయన ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు కదా. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నప్పుడు, నేను దేవదానం ప్రతాపు, నేను పీటరు, రాయలమ్మ, మరియమ్మ, సిస్టర్ సునీత, మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆలకిస్తాడట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అని ఆలకిస్తాడంట. ప్రియులరా ఎంత మంచి దేవుడు, ప్రియులరా మన దేవుడు. సో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. ఏం చేస్తాడంట కుమారి? మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక గ్రంథం తీసుకుంటాడంట, ఒక పెన్ను తీసుకుంటాడంట కదా. తీసుకొని ఈరోజు మనం ఎంతమంది గ్యాదర్ అయినాము, మనం ఎంతసేపు మాట్లాడాము, ఏం గురించి ఏ విషయంలో మనం మాట్లాడాము, ఎంతసేపు ప్రార్థన చేశాము, ఎంతసేపు పాటలు పాడాము అని దేవుడు ఆ గ్రంథంలో జ్ఞాపకార్థంగా రాస్తాడంటండి. అంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఆయన సన్నిధికి వచ్చే ప్రతి సమయము దేవుడు నిర్లక్ష్యం చేయడంట, దాని అన్నింటినీ నోట్ చేస్తాడంట. అందుకే మనం దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వస్తాం. అందుకే మనం దేవుని సన్నిధికి ఆరాధించడానికి వస్తాం. ఎందుకంటే మనం ప్రతి రాకపోకలో దేవుడు గమనిస్తుంటాడంట, రాసి పెడతాడంట. ఈ ఆదివారము ఎంతమంది మందిరానికి వచ్చారు, ఈ ఆదివారము ఎంతమంది నన్ను ఆరాధించారని చెప్పి దేవుడు ఒక గ్రంథం రాసితో ఈ వాక్యం ప్రకారం
ఆయనకు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడెను. ఓకే, 17వ వచనంలో నేను నియమింపబో దినం అంటే తీర్పు రోజు. నేను నియమింపబో దినము రాక వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుణ్ణి కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు నీతి గలవాడెవడో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. గమనించండి మాట ప్రియులారా. ప్రభు అంటాడు, ఎవరైతే నా నామమున కూడి నా వాక్యాన్ని ధ్యానించడానికి వస్తారో నేను వారి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని రాస్తాడనుకుంటున్నారా. నేను నియమింపబో దినం రాగా, ఏంటి ఆ దినము? తీర్పు రోజు రాగా. ఓకే, నేను తీర్పు రోజు అప్పుడు అంటాడంటే వీళ్ళు నా వారు, వీళ్ళు నా స్వకీయ సంపాద్యము. ఒక గుంపును నరకానికి పంపుతుంటాడు, ఒక గుంపును తీర్పు తీర్చి వాడు ప్రియులరా నరకానికి పంపుతుంది. ఇంకొక గుంపును ఈయన నా వారు, నా స్వకీయ సంపాద్యము. తండ్రి తన్ను సేవించిన కుమారుని కనికరించినట్లు యెహోవా తన్ను సేవించిన వారిని కనికరిస్తాడు. ఒక తండ్రి తనకు సేవించి కుమారుని ఎంత కనికరిస్తాడో ఆ రకంగా తండ్రి అయిన దేవుడు మనల్ని కనికరిస్తాడంట. ఆయన ప్రేమించున్నాడు, ఆయన సేవించున్నాడు. అప్పుడు నీతిమంతుడెవరో, అనీతిమంతుడెవరో, దేవుని సేవించు వారెవరో, దేవుని సేవింపని వారెవరో అప్పుడు మనం తెలుసుకుంటామంట. కానీ అప్పుడు చాలా లేట్ అండి. అప్పుడు మనం పశ్చాత్తాపడ్డా మనం ఏమి చేయలేమంట. అందుకని ఇప్పుడే ఆయన సన్నిధికి మనం అందరము పరిగెత్తుకుంటూ రావాలి. ఆయన సన్నిధిలో మనము ఆరాధించడానికి పరిగెత్తుకుంటూ రావాలి. ఇది మన అందరి సంఘం కదా. దేవుడు ఒక్కరి ఆరాధన అంగీకరించేవాడు కాదు, ఆయన అందరి ఆరాధనను అంగీకరించేవాడు. కీర్తన 34వ అధ్యాయంలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు ఆరాధిస్తారు, ఎవరిని దేవుడు అంగీకరిస్తాడనే విషయాన్ని ఇక్కడ కీర్తన 34వ అధ్యాయంలో మనం గమనిస్తామండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం అందరు తీయండమ్మా, నేను చదువుతాను, గమనించండి. రైట్, మొదటి వచనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని ఏం చేస్తారంట చెప్పండి? సంతోషించెదరు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట గమనించండి. దావీదు అంటాడు, ప్రియులారా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. పొద్దున మాత్రమే కాదు, లేకుంటే మధ్యాహ్నం టైం దొరికినప్పుడు కాదు, లేకుంటే సాయంకాలం నాకు అవకాశం దొరికినప్పుడు కాదు, లేకుంటే అన్నం తిన్న తర్వాత పడుకోక ముందు కాదు. ఎప్పుడంట ఆయన యెహోవాను సన్నుతించేది? ఎల్లప్పుడు. సన్నుతించడము అంటే దేవుణ్ణి స్తుతించడం, సన్నుతించడం అంటే దేవుణ్ణి ఆరాధించడం. ప్రియులారా, నేను ఎల్లప్పుడూ ఏం చేశాడంటే యెహోవాను సన్నుతించదను. రాత్రి పగల్ అనేది ఉండదంట. మీకు ఎంతమందికి తెలుసో, దావీదు పాస్టర్ కాదు, దావీదు యాజకుడు కాడు, దావీదు ఫుల్ టైం దేవుని సేవ చేసేవాడు కాదు. దావీదు ఎవరంట పీటర్? రాజు, రాజకీయ నాయకుడు. ఈ మన కేసీఆర్, లేకుంటే మన రేవంత్ రెడ్డి, మన జగన్మోహన్ రెడ్డి, మన మోడీ ఉన్నారు కదా, రాజకీయాలలో వాళ్ళ దేశం కొరకు వాళ్ళిద్దరికి వచ్చినప్పుడు వాళ్ళని మేనేజ్ చేసుకోవాలా, దేశం అందరికి తిండి పెట్టాలా. సో ఈయన రాజకీయ నాయకుడు. కానీ ప్రియులారా, రాజకీయ నాయకుడు అయినా ఈయన ఒక పాస్టర్ మాదిరే ప్రవర్తించేవాడు, ఒక
ఒక ఫుల్ టైం దేవుని యాజకుడుగానే ప్రవర్తించేవాడు. ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేది ఎల్లప్పుడూ. అయ్యా బాబు, నువ్వు రాజు అయ్యా, నీకు రాజకీయ బిజీ ఉంటావు. నువ్వు ఆ రాజు యుద్ధానికి రాబోతాడు, ఈ రాజు ఆయన ఛాలెంజ్ చేయబోతాడు, ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ రాణి దగ్గర ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలయ్యా. అవన్నీ చూసుకుంటూ ఈయన ఒక పాస్టర్ మాదిరి ప్రవర్తిస్తూ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆయన అంటాడు, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉంటుంది. అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడంట? నా హృదయానుసారుడు. దావీదుకి ఏమని పేరంట దేవుడు? నా హృదయాన్ని. ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అంటే దేవుడు హృదయం ఎట్లుండోదో దావీదు హృదయం అట్నే ఉండేదంట. అది దాని అర్థం. దేవుడు ఏదైనా చూసి బాధపడితే దావీదుగా అది చూసి బాధపడేవాడంట. దేవుడు ఏదైనా చూసి ఆనందిస్తే దావీదుగానే అదే విషయాన్ని చూసి ఆయన ఆనందించేవాడంట. సో ఆయన అంటాడు, ప్రియులారా, నేను వ్యక్తిగతంగా నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి. ఇప్పుడు రెండో వచనం చూద్దామా? యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించును. 34వ వచనం. ఇప్పుడు 3వ వచనంలో గమనిస్తున్నాం. ఏంటది? నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేద్దాము? గొప్ప చేయదు. అందరూ చూడండి మీ బైబిల్లో 3వ వచనం చదువుకుందామా? నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేయదమో? గొప్ప చేయదు. ఇప్పుడు ఒక విషయం గమనించండి. మొదటి 2 వచనాలలో ఏమంటాడు సునీత గారు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించడం అంటాడు సుప్రియ. అంటే నేను వ్యక్తిగతంగా ఎక్కడున్నా నేను యెహోవాను సన్నుతిస్తాను, అది నా ఇండివిజువల్ వర్షిప్. కానీ 3వ వచనం ఏమంటాడు? నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామం ఏం చేయడమో? గొప్ప చేయడం. అంటే 3వ వచనంలో ఇక్కడ ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఆరాధన కాదు, ఇక్కడ గుంపుగా కూడి ఆరాధన. నాతో కూడి మనందరం ఏకముగా కూడి ఆయనను గణపరుస్తాము అంటే అర్థం ఏంటి? గ్రూప్ వర్షిపే కదా, గుంపుగా ఆరాధించడమే కదా. సో దేవుడిని మనం ప్రియులరా వ్యక్తిగతంగా ఆరాధించాలంట. రెండోది ఎలా ఆరాధించాలా? గుంపుగా. నాతో కూడి అందరూ ఆరాధించండి, మనందరం కూడి దేవుని కనపరుస్తున్నాము అంటాడు. సో వ్యక్తిగతంగా మన ఇళ్ళలో దేవుని స్తుతించినప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు మనం సంఘముగా అందరం కలిసి పాడాలి, అందరం కలిసి చప్పట్లు కొట్టాలి, అందరం కలిసి చేతులెత్తి దేవునికి థాంక్స్ చెప్పాలి. సంఘముగా కూడి సంఘముగా దేవుని ఆరాధించాల. పరలోక రాజ్యంలో వ్యక్తిగత ఆరాధన ఉంటుందా? చెప్పండి ప్రియులారా. సంఘముగా ఆరాధన ఉంటుందా? చెప్పండి. సంఘముగా ఉంటుంది ప్రియులారా. ఆ సంఘముగా మనం ఆరాధించాలనుకుంటే ఇక్కడ భూమి మీదనే మనం ఆదివారం నాడు, గురువారం నాడు సమయం దొరికినప్పుడు మన కుటుంబంలో, కుటుంబ ప్రార్థనలో అందరం కలిసి కాసేపు చేతులెత్తి దేవుని మనం స్తుతిస్తే రేపు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపడిపోమంటాం. ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తూ, ఆరాధన అర్థం కాని వారు, ఆరాధన చేయని వారు రేపు పరలోకానికి వెళ్తే చాలా ఆశ్చర్యపడిపోతారంట. ఎందుకంటే అక్కడ అందరూ కలిసి ఆరాధిస్తుంటారు, వీళ్లకు ఆరాధించే అలవాటు లేదు కాబట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యంగా చూస్తారంట. మనం అలా ఉండకూడదంట కదా. మనం ఎల్లప్పుడూ కుటుంబముగా, సంఘముగా దేవుని మనము కనపరచాలి. ఆమేన్. సో గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా సంఘముగా కూడా, సంఘముగా ఆరాధించాలి, సంఘముగా ఆయనను స్తుతించాలి. నాతో కూడి
రండి నాతో కూడి మనం ఏకీభవించి దేవుడిని కనపరుస్తాం. సో కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకుందాం, ఎక్కడ ఇద్దరు లేకుంటే ముగ్గురు ప్రభు నా నామంలో కూడి ఉంటారో అది పాటలు పాడవచ్చు, ప్రార్థన చేసుకుంటుండొచ్చు, అది వాక్యం ధ్యానిస్తుండొచ్చు, నేను వారి మధ్య ఉంటాను. ప్రభు మన మధ్య ఉన్నాడు. మన కంటికి కనబడదు, మనకు శారీరక కళ్ళు కాబట్టి మన కళ్ళు కనబడదు. కానీ దేవుడు ఒకసారి మన ఆత్మీయ కళ్ళు తెరిచాడు అనుకోండి. ఒకరోజు యేసుక్రీస్తు ఒక గుడ్డివాని కొరకు ప్రార్థిస్తాడు. వాళ్ళకు ఏమని ప్రార్థిస్తాడంటే ప్రియులారా, ఆయన వెళ్ళి ఉమ్ము ఊసి ఆ మట్టిని పట్టుకుని ఆ ఉమ్ముతో ఆ కలిసిన మట్టిని ఆ గుడ్డివాని కళ్ళకు రాస్తాడండి. రాసి నువ్వు వెళ్ళి ఆ నీళ్ళలో పోయి కడుక్కోమంటాడండి. అక్కడ వెళ్ళి నీళ్ళలో కడుక్కొని వచ్చిన తర్వాత చూసినప్పుడు మనుషులందరూ చెట్ల మాదిరి ఉంటారంట, ఏదో చెట్లు కదిలినట్టుంటాయంట. అప్పుడు అతను అంటాడంట, అయ్యా నాకు ఎవరు కనపట్లేదయ్యా, ఈ మనుషులందరూ చెట్లు కదిలినట్టున్నాయి అన్నాడంట. అప్పుడు యేసుక్రీస్తు మళ్ళా అతన్ని పిలిచి మళ్ళా అతన్ని ముట్టాడు ప్రియులా. అప్పుడు ఆయన కళ్ళు తెరవబడితే అప్పుడు ఆయన క్లియర్ గా కనబడ్డాడు. దీని అర్థం ఏంటంటే పీటర్, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు 2 సార్లు మనము ముట్టే అప్పుడు మనకు తేట తెల్లగా ఉంటుందంట, క్లారిటీ ఉంటుందంట. రెండోసారి దేవుడు మనం ముట్టాలంట. ఒకసారి ముడితే మనకు కళ్ళు కనబడకపోవచ్చు, రెండోసారి దేవుడు మనం పుట్టినప్పుడు మన ఆత్మీయ కళ్ళు దేవుడు తెలుస్తాడు. సో కాబట్టి ఆ రోజు దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆదాము ఈ పండు తిన్న రోజు నువ్వు చచ్చినవు, నిశ్చయముగా నీవు చచ్చినవు. కానీ ఆదాము అవ్వ తిన్న వెంటనే చనిపోలేదు ప్రియులారా. చనిపోయారా? కింద పడి చనిపోలేదు. కానీ ఏ రకంగా చనిపోయారు? ఆత్మీయంగా చనిపోయారు. దేవుడు అప్పుడు వాళ్ళను ఆ తోట నుంచి పైకి పడేశాడు, తరిమేశాడు. నేను చెప్పిన మాట మీరు తినలేదు. ఇప్పటి వరకు మీరు పండ్లు సంతోషంగా ఏ కష్టం లేకుండా మీరు ఆ ఫలాలు మీరు తినేవారు. కానీ ఇప్పుడు మీరు కష్టపడి ఒక భూమిని సేద్యపరిచి మీ యొక్క చెమటను కాల్చి మీరు తినాలంట. సో ప్రియులారా, ఆ రకంగా దేవుడు మన ఆత్మీయ కళ్ళు తెరవాలని మనందరం ప్రార్థించాలి. ప్రభువా, మేము నిన్ను ఆరాధించడానికి మా ఆత్మీయ కళ్ళు తెరవండి. ఈ వాక్యాన్ని విన్నప్పుడు అది మా హృదయంలోకి తాకాల ప్రభు. వాక్యం సేమే, విత్తువాడు సేమే, ఆ విత్తనం సేమే. ప్రాబ్లం ఎక్కడ ఉందంట? ఆ యొక్క భూమిలో. విత్తువాడు మంచిగా విత్తుకుంటా పోయాడు. వాక్యంలో విత్తనంలో ఏం ప్రాబ్లం లేదు. విత్తనంలో ఏమైనా ప్రాబ్లం ఉందా ప్రియులారా? అక్కడ విత్తనం క్వాలిటీ బాగానే ఉంది. కొన్ని విత్తనాలు ఎక్కడ ఉంటాయంట? త్రోవ పక్కన పడ్డాయంట. ఆకాశ పక్షుల నుంచి వాటిని తీసుకెళ్ళాయంట. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని విని గ్రహింపని వారు అని అర్థం. ఇక్కడ కూర్చున్న మనందరం ప్రియులరా, ఇక్కడ కూర్చున్న మాదిరి ఉండి మనం ఎక్కడో ఆలోచించినట్లయితే, నిన్న మా చెల బ్రదర్ వచ్చారు. చెల బ్రదర్ వచ్చి నాతో మా మిస్సెస్ తో కొద్దిసేపు మాట్లాడుతూ, సార్ మీ మైండ్ లో ఏదో ఉంది సార్, మీరు ఏదో ఆలోచిస్తున్నారు. నో డౌట్ నాకు ఏదో ఒక టెన్షన్ ఉంది. ఆ రకంగా ప్రియులరా, మనం ఇక్కడ ఉన్నట్టే ఉంటాం కానీ మన మైండ్ ఎక్కడో ఉంటుంది. సో ఆ విత్తనము, నాటబడిన విత్తనం మనలో ఫలించదంట. కారణం ఏంటంటే ఈ వాక్యం కాకుండా ఈ 100 గంట సేపు మనం మళ్ళా ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచించామనుకోండి, నేను చెప్పే ఈ వాక్యము, దేవుని ద్వారా విత్తబడిన ఈ వాక్యము మనలో ఫలించదంట ప్రియుల. నేనేమైనా తప్పు చెప్తున్నానా? ఉన్నదే ఉన్నట్టు చెప్తున్నా, కానీ ఎందుకు అది ఎఫెక్టివ్ కావట్లేదంటే వినేవాళ్ళ జీవితంలో ఎక్కడో ఆలోచన, ఎక్కడో తలంపులు, గ్రహింపని స్థితి, ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఇంటి ప్రాబ్లము, అనారోగ్య ప్రాబ్లము, ఆ అప్పుల ప్రాబ్లం, ఈ అప్పుల ప్రాబ్లం. సో వాక్యం సరిగ్గా మన హృదయంలో నాటబడదంట. సాతానుడు, ఆకాశ పక్షులు అంటే ఎవరు? దురాత్మ వచ్చి ఆ విత్తబడ్డ వాక్యాన్ని తీసుకెళ్తాడు. ఇంటికి బయటికి వెళ్తేనే చాలండి, అంకుల్ ఏం చెప్పారో, బ్రదర్ ఏం చెప్పారో మనము మర్చిపోయే పరిస్థితి.
ఇంకా కొన్ని విత్తనాలు విత్తుతుంటే అవి ఎక్కడ పడ్డాయంటే ప్రియులరా, అవి ఎక్కువ మట్టి లేని బండ మీద పడ్డాయి. ఏంటి దాని అర్థం ప్రియులరా? ఆ బండ మీద పడిన వెంటనే అది మొలిచాయంట. కానీ ప్రియులరా, సూర్యుడు ఉదయించిన వెంటనే ఆ బండ మీద ఉన్నందున, మట్టి లోతు లేనందున, దాని వేరు లోపలికి పోనందున ఆ ఎండకు ఆ బండ కాలిపోయి ఈ పొలుసిన మొక్క అంటే కాలిపోయిందంట. యేసుక్రీస్తు అంటున్న ఏమని? వాళ్ళు దేవుని వాక్యాన్ని విని ఈ లోక విచారం, కొన్ని కష్టాలు వస్తుందిలే చాలు, కొద్దిగా రోగం వస్తుందిలే చాలు, కొద్దిగా సిక్కైన వెంటనే చాలు, వాళ్ళు ఆ వాక్యాన్ని మర్చిపోతారు అని యేసుక్రీస్తు. కొన్ని విత్తనాలు విత్తుతుంటే అవి పిల్లల గుళ్ళ కంపలలో పడ్డాయి. బాగానే ఎగురుతున్నాయి కానీ ముళ్ళు అవి వెదకకుండా అణచివేస్తున్నాయి అంటాడు. ఏంటి దీని అర్థము? యేసుక్రీస్తు అంటాడు, దేవుని వాక్యాన్ని విని ఐహిక విచారము, ఐశ్వర్యము, సంపద, ఎప్పుడు డబ్బు 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 వీటి గురించి ఆలోచించడం వల్ల ఆ దేవుని వాక్యము వారి యొక్క హృదయాలలో నిష్ఫలము, అంటే ఫలము అనే మాటకు ఆపోజిట్ వర్డ్ నిష్ఫలము, ఫ్రూట్లెస్ గా మారిపోయి మొత్తం ఎక్కడిదక్కడ ఆ పుల్లును అణచివేశారు. ఇంకొకళ్ళు ఎవరంట? మంచి నేలన పడ్డవారు 30 60 100 ఫలించారు. యేసుక్రీస్తు ఏమని చెప్పాడంటే పిల్లరా, వీటి గురించి దేవుని వాక్యం విని గ్రహించేవారు చక్కగా ఫలిస్తారు. కొంతమంది 30 కొంతమంది 60 కొంతమంది 100 ఫలిస్తారు. సో కాబట్టి పిల్లరా, ప్రాబ్లం విత్తనంలో లేదు, ప్రాబ్లం చెప్పేవారిలో లేదు, యేసు ప్రభులో లేదు, వాక్యంలో లేదు. ప్రాబ్లం ఎక్కడుందంట? మన హృదయంలో. ఆ పొలం అంటే ఏంటమ్మా రాయలమ్మ? మన హృదయం. సో కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ కొద్దిసేపు మన ముందుంది కాబట్టి మనందరం ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం తీసుకుందామా ప్రియులారా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పిన ఈ యొక్క కొండ మీద ప్రసంగం ఎంత ఇంపార్టెంట్ అంటే, నేను చాలాసార్లు చెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు చదివి ప్రాక్టీస్ చేస్తే ఆది కాండం నుండి ప్రకటన వరకు ఒక మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలో ఈ 3 అధ్యాయాలలో మొత్తం మిక్స్ అయి ఉన్నది. ఈ 3 అధ్యాయాలు చదివి దాన్ని ఫాలో అయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళినట్టే.
ఇంగ్లీష్ లో షీలా సెర్మన్ ఆన్ ద మౌంటైన్. ఆయన కొండెక్కి కూర్చున్నాడంట. 8వ వచనంలో 8వ అధ్యాయంలో ఆయన కొండ దిగి వచ్చాడు. 8వ వచనం చూడండి పిల్లలు. 8వ అధ్యాయము 1వ వచనము. దిగాడా కొండ? ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు వరకు 5వ అధ్యాయము 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఎక్కడ ఉన్నాడంటే యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంట? కొండ మీద కూర్చుని ప్రసంగం చేసి. మనం ఆల్రెడీ ఏది ధ్యానించుకున్నాం కదా. జస్ట్ కొన్ని విషయాలు నేను చెప్పి మనం ముందుకెళ్దాం. మొదటిది వినోద్. ఆత్మ విషయమై యేసు ప్రభు నేర్పించిన మాటలు ప్రియులరా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దానికి రిజల్ట్ గా చెప్పాడు. మనం ఎలా ఉండాలి, అలా ఉంటే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? సో మనం ఎలా ఉండాలంట? ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలా, తగ్గించుకొని ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకు పరలోక రాజ్యంలో దేవుడు స్థానాన్ని ఇస్తాడు. లేకపోతే మనకు పరలోక రాజ్యం దొరకదు. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మంచి ఆరోగ్యం ఉన్నా, ఎంత మంచి ఆస్తులున్నా, ఎంత చదువున్నా, ఎంత అందచందం ఉన్నా, మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. అంతే కదా. దేవుడు ఎంత జ్ఞాని అంటే పిల్లరా, ఆయన ఉండే ఆ యొక్క సింహాసనము ఎవరు పట్టజాలనంత స్థలంలో ఉంటాడంట. ఎవరు సమీపింపలేనంత తేజస్సులో ఉంటాడంట. కానీ ఎవడైతే దీనుడై ఉంటాడో నేను వానితో ఉంటాను అంటున్నాడు. భార్య ముందు, భర్త ముందు, తల్లిదండ్రుల ముందు, ఇతరుల ముందు తగ్గించుకునేవాడు చాలా ధన్యులండి. సంఘస్థుల ముందు, లోకంలో గర్వం అసలు వనికి రాదంట. మనకు కావాల్సిన కేవలం హంబుల్ నేచర్. యేసుక్రీస్తు గురించి ఏం రాయబడ్డది? నేను సాత్వికుడను, ఆయన హంబుల్. యేసు ప్రభు చెప్తున్నాడు, పిల్లరా ప్రయాసపడి భారం పోయి వారులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. నా కాడి మీరు మొయ్యండి, మీ కాడి నాకు ఇవ్వండి. ఎందుకు? నేను సాత్వికుడను. యేసు ప్రభు చెప్తున్నాడు, సుప్రియ నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. కాబట్టి నా మనసు మీరు తీసుకోండి, మీ గర్వ హృదయాన్ని నాకు ఇవ్వండి. సో మనకు మంచి లెసన్ మనకు నేర్చుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తే ప్రియుల. ఆయన దేవుని కుమారుడై ఉంది కానీ తాను దేవుడితో ఈక్వల్ గా పోల్చుకోకుండా నరుని రూపం దాల్చుకుని వచ్చాడంట. అంతేకాకుండా దాసుని రూపం దాల్చుకున్నాడు. నరుడైతే పర్లేదు, మనిషి. కానీ ఆ మనిషిలో మళ్ళా దాసుడు, సర్వెంట్ అంట. సో ప్రియుల, ప్రతి ఒక్కడము మనం బ్రతికిన రోజుల్లో ఒకే ఒక ఫార్ములా, సీక్రెట్, రహస్యం. పరలోకానికి వెళ్ళాలి, ఈ లోకంలో సక్సెస్ఫుల్ ఉండాలంటే తగ్గించుకోవాలా, అందరితో ప్రేమగా మాట్లాడాలా, అందరితో నెమ్మదిగా ఉండాలా, ఎవరితో మనం గర్వించకూడదు ప్రియులరా. అలా ఉన్నప్పుడు పరలోక రాజ్యము వారికి. రెండవది, దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. ప్రియులరా, యేసుక్రీస్తు ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని రోమా దేశస్థులు పరిపాలించేవారు. బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన భారతదేశాన్ని పరిపాలించారో యేసు ప్రభు కాలంలో రోమా దేశస్థులు ఈ యొక్క స్థాయిలో ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించేవారు. వాళ్ళకి పెద్దగా స్వతంత్రం ఉండేది కాదు. రోమీయులు ఫుల్ వాళ్ళను అధికారం చెలాయించేవారు. పిలాతు, ఆ రోజు యేసు ప్రభును తీర్పు తీర్చిన పిలాతు ఎవరు? ఇస్ అ రోమన్. శతాధిపతి ఎవరు? ఆయన రోమియుడే. యూదుల అధికారం నడిచేది కాదు, మొత్తం రోమియుల అధికారం ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏ రకంగా మన దేశంలో అందరినీ గులాముగా చేశారో ఆ రకంగా యేసు ప్రభు కాలంలో వీళ్ళంతా బానిసలుగా ఉండేవారంట. ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళకంత ఫ్రీడమ్ లేదు కుమారు. యేసుక్రీస్తు చూసి అంటాడు, ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు,
మీరు ధన్యులయ్యాం. దుఃఖపడండి, ఒకరోజు మీరు ఓదార్చబడతారు. ప్రియులారా, రెండోది, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం దుఃఖపడాలంట. మనం ఏదైనా పాపం చేసినప్పుడు మనం దుఃఖపడాలంటే దాని అర్థం అది. ఇప్పుడు మనం దుఃఖపడి ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని సముఖంలో కన్నీళ్లు విడిచామనుకోండి, తర్వాత మనం సుఖపడతాం, మనం నవ్వుతాం. ఇద్దరు మందిరానికి వెళ్ళారంట ప్రియులారా, ఒకడు పరిసేయుడు, ఇంకొకడు శాస్త్రి. సో ఈ శుంకరి ఏమన్నాడంట, పరిసేయుడు ఏమన్నాడంట, ప్రభువా, నేను నా సంపాదన అంతట్లో నేను దశం భాగం నీకు ఇస్తున్నాను. నేను వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తా, 2 రోజులు ఉపవాసం చేస్తున్నా. నేను అన్యాయస్తుని కాదు, నేను దొంగను కాదు, నేను చోరును కాదు అని దేవుడు ముందు గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ ఈ యొక్క శుంకరి ఏమన్నాడంట, మందిరంలో లోపలికి వెళ్ళలేకుండా ఆయన ఆకాశం వైపు తలెత్తకుండా, ప్రభువా, ఆకాశం వైపు తల ఎత్తుటగా నేను యోగ్యుని కాదయ్యా, పాపినైనా నన్ను కరుణించమని ఇటు గుండెలో బాదుకుంటున్నాడంటే. హి వాస్ బీటింగ్ హిస్ బ్రెస్ట్. అప్పుడు యేసుప్రభు అన్నాడంట, ఆ మొదటి వారి కంటే రెండో వాడే నీతిమంతులుగా ఇంటికి వెళ్ళాడు. కదా, ఇప్పుడు దుఃఖపడితే రేపు మనం సుఖపడతాం. ఏదైనా తప్పు చేశామంటే సమర్థించుకోకుండా ఆ పాపను ఒప్పుకోవాలి, ఏడవాలా. అప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. మూడోది ప్రియులా, ఏమని మనం నేర్చుకున్నామంట, సాత్వికులు ధన్యులు. 4వ వచనం చూడండి, 5వ వచనము, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునే స్వతంత్రించుకుందరు. అంటే దీని అర్థం ఏంటంట, మనము ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరి మీద మన మీద ఎంత కామెంట్ చేసినా మనం ఎలా ఉండాలంట, సాత్వికంగా ఉండాలంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం గొడవపడి నా గురించి అన్నా ఉంటానా, ఏమనుకుంటున్నావు, జాగ్రత్త, ఇప్పుడు వదులుతున్నా, ఇంకోసారి నేను వదలను, ఇలాంటివి మనం మాట్లాడామనుకోండి పిల్లల, మనకు దేవుడి సపోర్ట్ దొరకదంట. దేవుడి సపోర్ట్ మనకు కావాలంటే వదిలేసుకోవాలంట. మనం భూమిని స్వతంత్రించుకుంటామంట. మోషే భూమి మీద అందరికంటే ఎలాంటి వాడంట, సాత్వికుడు. అందుకే ఆయనకు దేవుడు అంత అధికారం ఇచ్చాడని అంతమంది ఇశ్రాయేలీలను మోషే నాయకుడుగా పరిపాలించాడు. కదా ప్రియులారా, అంతేకాకుండా 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారంట, తృప్తిపరచబడదు. అంటే అర్థం ఏంటంటే మంచి పనులు చేయాలని ఒక దాహం ఉండాలంట. ఉదయం మంచి పనులు అంటే ఊరిన ఆర్థికంగా సాయం చేయడం మాత్రమే కాదు. ఒక్కోసారి మనం ఆర్థికంగా చేయకపోవచ్చు, కానీ మన ఇన్వాల్వ్మెంట్ ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం వెళ్తే చాలు, మనం వెళ్ళి పలకరిస్తే చాలు, మనం వెళ్ళి నిలబడితే చాలు, మనం వెళ్ళి మాట్లాడిస్తే చాలు, ఎంతో ఆదరణ. కొన్నిసార్లు ఆర్థికంగా మనం సాయం చేయాలా, ఆదరణ, మంచి పనులు చేయాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వాళ్ళ దేవుడు తృప్తిపరుస్తాడు. మదర్ తెరెసా, ఈరోజు ఆమె పేరు తెరవనుళ్ళు ఉన్నారా? కలకత్తా స్ట్రీట్స్ లో వెళ్ళి ఆమె ప్రియులరా ఈ చిన్న పిల్లలను ముక్కు గారుతుంటే వాళ్ళ చీముడు క్లీన్ చేయడము, చీము గారుతుంటే కుష్ఠరోగం ఉన్న వారికి ఆమె ఒక దూది తీసుకొని క్లీన్ చేయడము, వాళ్ళకు మంచిగా డ్రెస్అప్ చేసి స్నానం చేయించి వాళ్ళను స్కూల్లో చేర్చడం, వాళ్ళకు మంచి తిండి పెట్టడం, మంచి బట్టలు ఇప్పించడము, మంచి చదువు చెప్పియడము. మదర్ తెరెసా చేసిన ఆ సేవలో కొన్ని లక్షల మంది యవనస్తులు పెద్దవాళ్ళై మంచి ఉద్యోగాలలో ఉండి ఈరోజు వాళ్ళ దేవుని బిడ్డలుగా మారారు. ఏదో ఒక రకంగా చేయడం లేదా. సో నీతి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. మనం ఎలాంటి
వైలెన్స్ లో ఇన్వాల్వ్ కాకూడదు. ప్రపంచంలో ఒక్కసారి పోయి చూడటం ప్రియురా, ఎక్కడ చూసిన గొడవలు, ఒకరినొకరు చంపుకోవడం, రేపులు కావడము, మానభంగాలు కావడము, పైసలు తీసుకోవడం, వాళ్ళని చంపడము కదా, ముఖం మీద యాసిడ్ పోయడము. మనం అలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకూడదు. అందుకే ఎప్పుడు సమాధానం, ఎప్పుడు నెమ్మది. ఎందుకు మనం దేవుడి వాక్యాన్ని నేర్పిస్తున్నాడంటే మనం బ్రతికినన్ని రోజులు ఆ సమాధానం ఉండాల, ఇంటి కార్యాలు చేయాల, మంచి పనులు చేయాల. నాకు ఒకటే ఒక ఆశ, నేను బ్రతికిన నాకు 17 సంవత్సరాలప్పుడు నేను ప్రభుని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నాకు ఒకే ఒక ఆశ, నేను చనిపోక ముందే నేను దేవుడు సేవ చేయాలి, అందరికీ సమాధానం గురించి నేర్పించాలి. నా నుండి ఎవరైనా చెడు నేర్చుకోకూడదు. పాటల ద్వారా అందరిని సంతోష పెట్టాలి, అందరు దేవుడి తట్టు చూడాలి. నా పాటల ద్వారా, నేను చెప్పే వాక్యం ద్వారా కొంతమంది దేవుని దగ్గరికి రావాలి. నో వైలెన్స్, ఎలాంటి వైలెన్స్ లో ఇన్వాల్వ్ కాకూడదు. నాకు 52 సంవత్సరాలు ప్రియులరా, 52 సంవత్సరాలు నా అయినంత వరకు నేను శాంతి సమాధానంలో వెతుకుతూ ఉన్నాను ప్రియులరా. దాన్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. మనందరం అట్నే ఉండాలా, శాంతి సమాధానం ప్రేమను పంచుకోవాలి. కానీ ఇలాంటి వైలెన్స్ మనం జోలికి రాకూడదు, మనం వాటి జోలికి వెళ్ళకూడదు. మనం సమాధానం మనుషులము అని అనిపించుకోవాలి. సో అందరం మనము గుర్తుపెట్టుకుందాం ప్రియులరా. సో కాబట్టి నీతి కొరకు ఆకలి దొరకలు కలిగి మనం ఉందాం, మంచి పనులు చేద్దామని ప్రయత్నం చేద్దాం. ఓకే, మన తల్లిదండ్రులకు నేర్పిస్తాం, మన భార్య మన భర్తకు నేర్పిస్తాం, మన స్నేహితులకు నేర్పిస్తాం, మంచి చేద్దాం. మనం చేసినప్పుడు వాళ్ళు చూసి నేర్చుకుంటారు. 7వ వచనము, కనికరం గలవారు ధన్యులు, వారు తిరిగి ఏం పొందుతారంట? కనికరము పొందుతారు. చాలాసార్లు మనం నేర్చుకున్న గదిలో అదేంటంటే, ఎవరికైనా బాగాలేదు, ఎవరికైనా కష్టం ఉన్నారు, అయ్యో పాపం అనే మనసు మనకు ఉండాలి. రేపు మనం సిక్ అయ్యామనుకోండి, రేపు మనం అనారోగ్య పాలయ్యామనుకోండి, మనం రేపు ఇబ్బంది పడ్డామనుకోండి, అప్పుడు దేవుడు మన పట్ల కనికరమును జాగ్రత్త చూపిస్తాడు కదా పిల్లల. ఎవరికైనా అనారోగ్య పాలయ్యారు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మనం ఏ సందర్భంలో కానీ సంతోషించకూడదు పిల్లల. అది దేవుని బిడ్డలకు ఉండవలసిన గుణము కానే కాదు. మనం సంతోషపడ్డామనుకోండి, రేపు మనకు రావచ్చు కదా పిల్లల. వీళ్ళన్నా కొద్దిగా సఫర్ అవుతున్నారు, కనీసం వీళ్ళకి ఒక 20 మంది 50 మంది వచ్చి సాయం చేస్తున్నారు. రేపు మనం సిక్ అయ్యామనుకోండి, ఒక్కడున్నారు మనకు